గాంధీజీ, నెహ్రూ గారు విభజన సమయంలో హిందువులకు ద్రోహం జరిగిందని విన్నాం. ఉమ్. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఈ దేశం హిందుస్థాన్, ఈ దేశం భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా హిందూ దేశమే. ఈ దేశంలో నుంచి ఒక అంగుళం భూభాగం పోయినా కూడా అది ఈ దేశానికి అన్యాయం చేసినట్టేగా. కానీ ఈ దేశాన్ని చీల్చుకుని వెళ్ళింది ఎవరు? ముస్లింలు మత ప్రాతిపదికన చీల్చుకుని వెళ్ళారు. అంటే ఈ దేశంతో సంబంధం లేనోడు ఈ దేశం మీద దండయాత్రకు వచ్చి దోపిడీ చేసి ఆక్రమించుకున్నోడు తాలూకు వారసులు మాకు ఈ దేశంలో ఉండటం ఇష్టం లేదు, మాకు సపరేట్ దేశం కావాలి అని పట్టుకుపోయారు. మరి ఈ దేశంలో మిగిలిపోయింది ఎవరు? హిందువులేగా. హిందువులతో పాటు ముస్లింలు కూడా చాలా మంది ఇక్కడ ఉండిపోయారు, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి. ఇక్కడ ఉండి ఇప్పుడు ఏడుపులు ఏమి ఏడుస్తున్నారు? మాకు ఈ దేశంలో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఏడుస్తున్నారు. నిజానికి ఈ దేశంలో ఆ రోజు అన్యాయం చేసింది హిందువులకే, ఈ రోజు అన్యాయం జరుగుతుంది హిందువులకే. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి బతకడం మొదలెడితే అప్పుడు కూడా అన్యాయం జరిగేది హిందువులకే. ఈ అన్యాయానికి అంతటికీ కారణం ఏంటి అంటే దేశ విభజన. ఈ దేశ విభజన అనే దౌర్భాగ్యపు పనికి బీజం వేసింది ఎవరు? జిన్నా, గాంధీ, నెహ్రూ. ఈ మూడు శక్తులే. ఈ ముగ్గురు చేసిన పని ఇప్పటికి కూడా తలుచుకుంటూనే ఉన్నాం, బాధపడుతూ. అయితే జిన్నా అనేవాడు పాకిస్తాన్లో పోయి చచ్చిపోయాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా తిడతాం. కర్మకాలి వీళ్ళిద్దరూ భారతదేశంలో మిగిలిపోయారు కదా, అందుకని చెప్పేసి భారతదేశంలో వీళ్ళ మీద ఎక్కువ శత్రుత్వం లేకుండా పోయింది. ఎందుకంటే ఒకడేమో ప్రధానమంత్రి కింద బతికేశాడు, ఒకడేమో జాతిపితాన్ని గుర్తింపు తెచ్చుకున్నాడు పెద్ద ఆయన గాంధీ అనే అతను. కాబట్టి కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడటానికి వెనకాడతారు. కానీ మేము ఈ రోజున చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము గాడ్సే భక్తులు ఉన్నాం. ఎందుకు గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈ దేశం ముక్కలవటానికి మాత్రం ఒప్పుకో, మా దేహం ముక్కలైనా పర్లేదు కానీ దేశం ముక్కలవటానికి ఒప్పుకోమని చెప్పిన వాళ్లే ఆ రోజున సంతకం పెట్టి పాకిస్తాన్ని విభజించారు. వాళ్ళ బుద్ధులు మారినాయేమో, వాళ్ళ మాటలు మారినాయేమో, వాళ్ళ రాతలు మారినాయేమో, మా కమిట్మెంట్ ఎప్పటికీ మారలా. అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు మేము పుట్టాం ఖచ్చితంగా, అప్పుడు పోయి మళ్ళీ మా దేశం కోసం ఇప్పుడు పుట్టామని మేము నమ్ముతున్నాం. ఇలాగే మళ్ళీ ఇంకో 100 సార్లు పోవాలని, 100 సార్లు మళ్ళీ ఈ దేశం కోసమే పుట్టాలని మళ్ళీ కోరుకుంటున్నాం. కాబట్టి మేము గర్వంగా చెప్తున్నాం, మా దేహం ముక్కలైనా పర్లేదు కానీ మా దేశం ముక్కలు చేస్తానంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అయితే హిందువులకు ముస్లింలతో ముప్పు ఉందా లేదా క్రైస్తవులతో ఉందా అన్న? అసలు హిందువులకి ఈ దేశంలో హిందువులకి, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో హిందువులకి ముప్పు లేనిది ఎవరితో? ఎందుకంటే హిందూ ధర్మం ఒకటే చెప్తుంది, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవే. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి. పైగా కోరుకోవటం కూడా ఆనో భద్రాహ కృతవో యాంతి విశ్వతః అని చెప్తారు. అంటే ఎక్కడెక్కడ మంచి విషయాలు ఉన్నాయో ఆ మంచి విషయాలన్నీ వచ్చి మా చెవులకు చేరుగాక అనుకుంటారు. అంటే మాకు మంచే రావాలి, మేము మంచే చేయాలి, అందరికీ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఇదే కోరుకుంటారు. కానీ ఇస్లాం అలా చెప్తుందా? చెప్పట్లా. ఇస్లాంలో క్లియర్గా ఏముంది? ఎవరైతే ఇస్లాంని వ్యతిరేకిస్తారో వాళ్ళని కాఫిర్లు అంటున్నారు, చంపేయాలి. ఎవరైతే బహుదేవతారాధన చేస్తారో అంటే మన హిందూస్ లాగా అనేక మంది దేవతలకు పూజ చేస్తారో, అంటే ఉన్న దైవం ఒకటైనా అనేక రూపాలకు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళని ముష్రిక్కులు అంటున్నారు. ఆ ముష్రిక్కులు ఏం చేయాలంటే చంపేయాలి అంటున్నారు. ఆ తర్వాత మూడోది మునాఫిక్. వాళ్ళ మతంలోనే ఉంటూ ఎవరైతే అల్ప విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని మునాఫిక్ అంటారు, వాళ్ళని చంపేయమంటున్నారు. ఎవరైతే వాళ్ళ మతాన్ని విడిచిపెట్టి వచ్చేస్తారో వాళ్ళని ముర్తాడ్ అంటున్నారు, వాళ్ళని చంపేయమంటారు. మరి హిందుత్వంలో ఎప్పుడైనా నీ మతం కానోడికి పలానా పేరు పెట్టి వాడిని చంపేయని చెప్పారు? నీ మతంలో నుంచి వెళ్ళిపోయిన వాడిని చంపేయమన్నారు. అలా చంపేయాలంటే భారతదేశంలో క్రైస్తవుడు, ముస్లిం అనేవాడు ఉండడు. మరి ఇస్లాం వల్ల సనాతన ధర్మానికి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం ఉందా లేదా? విగ్రహారాధికులను చంపేయాలి, బహుదేవతారాధికులను చంపేయాలి, ఆ మతాన్ని విడిచిందులోకి వచ్చిన వాళ్ళని చంపేయాలన్నారు. అందుకే ఎంతో మంది ఎక్స్ ముస్లిమ్స్గా మారిన వాళ్ళు కూడా ఈరోజు ముఖం చూపించుకోలేకుండా వీడియోస్ చేసుకునే పరిస్థితి తెచ్చారు వాళ్ళు. అలాగే క్రైస్తవుల ప్రకారం చూసుకుంటే వాళ్ళు విశ్వాసులు, మనం అవిశ్వాసులు, అన్యులు. లేకపోతే ఇదే మాట మాట్లాడతారు. అన్యుల విషయంలో ఎలా ఉండాలి అంటే బైబిల్ పాత నిబంధన చూసుకుంటే అన్యుల్ని చంపేయచ్చు, అన్యుల విగ్రహాలను పగలగొట్టేయచ్చు, అన్యులకి కుళ్ళిపోయిన ఆహారం కూడా పెట్టవచ్చు. అన్యులను అసలు అన్యులకి మీ ఇంటి ఆడపిల్లని ఇవ్వద్దు అని స్పష్టంగా చెప్పేస్తుంది బైబిల్లోనే. మరి హిందూ గ్రంథాలు ఎక్కడ అలా చెప్పట్లా, అందరినీ ప్రేమించమని చెప్పారు. మరి అప్పుడు క్రిస్టియానిటీ వల్ల కూడా మనకి శత్రుత్వం ప్రమాదం ఉన్నట్టే కదా. అలాగే నాస్తికవాదంగా చెప్పుకుంటారు.
ఈ నాస్తికవాదంతో చెప్పుకునే వాళ్ళు మీరు చూడండి, బాబు గోగిన నేను చెప్పుకున్నా, బైరి నరేష్ అని చెప్పుకున్నా, లేదా చచ్చిపోయిన కత్తిమయ్య చెప్పుకున్నా, ఇప్పుడున్న కత్తి పద్మారావు చెప్పుకున్నా, ఎవడు చూసుకున్నా హిందువుల్ని, హిందూ ధర్మాన్ని, హిందూ విశ్వాసాలని, హిందూ ఆచారాలని, హిందూ పండితుల్ని విమర్శ చేసేవాళ్ళే తప్ప ఒక్కడైనా సరే చిన్నమ్మన్నాడు ఎవడో డాక్టర్ ఒకడు ఉంటాడు అక్కడ సమరం అని చెప్పేసి, చివరికి ఆ సమరం అన్ని పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆడు కూడా మాట్లాడుతున్నాడు హిందూ ధర్మం గురించి. అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడమంటే ఈ మూలనున్న ముసలోడు లేకపోతే నడుము పడిపోయిన ముసలోడు కూడా మాట్లాడుతుంది లేచి, ఎందుకంటే హిందువులు తిరిగి చంపేసే పరిస్థితి లేదు కాబట్టి. హిందువులు కూడా ఏదో ఒక రోజున మా ధర్మం గురించి మాట్లాడితే తిరిగి నాలికి పోసేస్తాం, నా కొడకల్లారా చంపేస్తాం మిమ్మల్ని అనే పరిస్థితి వచ్చేదాకా ఇలాంటి ఊరకుక్కలు మురుగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి నాస్తిక కుక్కలన్నీ కూడా మరి హిందువుల గురించే మురుగుతున్నారుగా. చివరికి కమ్యూనిజం పేరుతో వస్తారు. ఈ కమ్యూనిజం పేరుతో మురిగే కుక్కలు కూడా హిందువుల్ని విమర్శిస్తున్నారు. సిపిఐ నారాయణకి హిందూ ధర్మం నచ్చదు, బివి రాఘవులకి నచ్చదు, తమ్మినేని వీరభద్రానికి నచ్చదు, బృందాకారతికి నచ్చదు, ప్రకాష్ కారతికి నచ్చదు, ఆడెవడ కన్నయ్య కుమారో ఇంకో బొక్కల కుమారో ఉంటాడు వాడికి నచ్చదు. అంటే వీళ్ళందరినీ విప్పించుకుంటా బతకడానికి సనాతన ధర్మం ఉందా? సనాతన ధర్మానికి తన ఓన్ విలువలు కొన్ని ఉన్నాయండి. ఆ విలువల ఆధారంగా బ్రతుకుతున్న ధర్మం ఇది. ఈ గాడిదలందరినీ మెప్పించడానికి లేదు, కానీ ఈ గాడిదలందరూ సనాతన ధర్మానికి శత్రువులుగా మారిపోయి సనాతన ధర్మాన్ని ఎదగకుండా చేయాలని, సనాతన ధర్మాన్ని అణిచేయాలని మాట్లాడుతున్నారు. నిన్న మొన్న సమరంగాడు ఆ వీడియోలో మాట్లాడుతూ కూడా చెప్తున్నాడు, సనాతన ధర్మం అంటే నాకు కడుపు రగిలిపోతుంది. నీకు అంత రగిలిపోతే ఈనో వేసుకోరా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందేమో, డాక్టర్వే కదా. కానీ సనాతన ధర్మం మీద విషయం కక్కితే ఏమొస్తుంది నీకు? మహా అయితే నేను కొట్టకపోవచ్చు, బట్ నాలాంటి వాడు ఎవడో ఒకటి వచ్చి నేను ఏదో చెప్పుతో కొడతాడు. ఆ కొట్టించుకునే పరిస్థితి తెచ్చేదాకా ఇక్కడ తీరదు ఒక్కొక్కడికి.